వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ప్రస్తుతం ఏపీలో చూసుకుంటే కనుక టీడీపీ జనసేనకు సంబంధించినటువంటి పొత్తు రాజకీయాలకు సంబంధించిన చర్చే ప్రజల్లో స్పష్టంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఒకవైపు సాక్షాత్తు చంద్రబాబు హైదరాబాద్లో ఉన్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంటికి కూడా వెళ్ళి రావడం జరిగింది. మేనిఫెస్టోకి సంబంధించి, సీట్లకు సంబంధించి, తుది నిర్ణయాలకు సంబంధించినటువంటి అంశాలే చర్చించారనేది ప్రస్తుతం ఏదైతే సమాచారం. దీనికి సంబంధించి మనతో కేవీఆర్ గారు ఉన్నారు. అసలు రాష్ట్రంలో జనసేనకి ఎన్ని సీట్లు ఇవ్వబోతున్నారు, ఎన్ని ఎంపీ సీట్లు ఉన్నాయి, ఎన్ని ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి, దీనికి సంబంధించి ఏదైతే చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు ఎవరైతే జనసేన పెద్ద ఎత్తున కూడా సంఘీభావం తెలియజేసి టీడీపీకి వెన్నుదన్నుగా ఉన్నటువంటి పరిస్థితి, చంద్రబాబుకు కూడా బాస్టగా ఉన్నటువంటి పరిస్థితి. దీంతో అటు టీడీపీకి ఇటు జనసేనకు రెండు పార్టీలకు కూడా మైలేజ్ విపరీతంగా పెరిగినటువంటిది. కానీ తెలంగాణ ఎన్నికల ప్రభావానికి సంబంధించి చూస్తే జనసేన పరిస్థితి ఏపీలో ఎలా ఉండబోతుంది, సీట్లకు సంబంధించి జనసేనలో ఏమైనా అసంతృప్తి ఉందా, లేదంటే చంద్రబాబు ఇచ్చిన సీట్లే తీసుకొని సంతృప్తిగా పోటీ చేసి జనసేన టీడీపీ సంయుక్త ఏదైతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందా, ఏం జరగబోతుంది అనేది మనం కేవీఆర్ గారు తెలుసుకుందాం. సార్, కేవీఆర్ గారు నమస్తే సార్. సార్, ఈ జనసేన టీడీపీ పొత్తుకు సంబంధించి కూడా ప్రజల్లో చర్చ ఉన్న పరిస్థితి. తాజాగా చంద్రబాబు జనసేన అధినేతను తన ఇంటికి వెళ్ళి కలవటం జరిగింది. ఈ మేనిఫెస్టోనా, సీట్లా, అసలు ఏం జరిగి ఉండొచ్చు, ఏం చెప్పుకోవచ్చు సార్? ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మనం పరిశీలిస్తే, అంటే 2009 నుంచి నియోజకవర్గాలను పునర్విభజన తరువాత ఉమ్మడి రాష్ట్రం కాడి మనం పరిశీలిస్తే చిరంజీవి కుటుంబం తెర మీదకి వచ్చింది. 2009లో పీఆర్పీ పార్టీ స్థాపించి ఆయన 2 సీట్లో పోటీ చేశాడు. ఆ రోజు ఆయన స్వయంగా పాలకుల్లో ఓడిపోయాడు. ఆ తర్వాత అప్పట్లో ఆయన బావమర్ది అల్లు అరవింద్ అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంపీ ఎమ్మెల్యేలు పెట్టినా కూడా ఒక ఎంపీ టికెట్ లేదు, 17 ఎమ్మెల్యేలు సీట్లు గెలిపోయింది. ఆ తర్వాత ఆయన మూకుమ్మడిగా పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్లో మిళితం చేయటం, ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో చిరంజీవిని రాజ్యసభ పంపించి కేంద్రంలో మంత్రి చేసి రాష్ట్రంలో ఆ పార్టీ ఉనికి లేకుండా చేయటం, ఇలా పరిణామాల నేపథ్యంలో అదే కోవకు చెందిన అప్పట్లో ప్రజారాజ్యంలో యువ రాజ్యంకి పవన్ కళ్యాణ్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన తిరిగి మరి 2014లో జనసేన పేరుతో స్థాపించడం, దాని తర్వాత ఆ ఎన్నికల్లో ఆయన పోటీ చేయకుండా తెలుగుదేశంకి, బీజేపీ కూటమికి మద్దతు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ప్రభుత్వ విధానాలు వ్యతిరేకించి ఆయన తెలుగుదేశం ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించి 2019లో సపరేట్ కుంపటి పెట్టి అన్ని సీట్లు ఎంపీగా, ఎమ్మెల్యేగా పోటీ చేస్తే చివరికి స్వయంగా ఆయన 2 చోట్ల కూడా ఎమ్మెల్యేగా కూడా గెలుపొందలేదు. ఆ తర్వాత జరిగిన ఈ పరిణామాల్లో పార్టీ కకావికలం కావటం, ఫుల్ ప్లెడ్జ్గా కోవిడ్, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఆ నామరూపాలు లేకుండా పోయింది ఆ పార్టీ. ఒక దశలో అసలు రాజకీయాల్లో ఉంటాడా పోతాడా పవన్ కళ్యాణ్ అనే ధోరణి కూడా కనిపించింది. ఆ తర్వాత జరిగిన రకరకాల మార్పుల్లో మామూలుగా పోలీసులు ద్వారా వైసీపీ కార్యకర్తలు చేసే వేధింపులు, వీటిని కొంచెం మళ్ళీ వాటిని పునశ్చరణ చేసుకొని తిరిగి రాజకీయాల్లో క్రియాశీలక వ్యవహారాల్లో యాక్టివ్గా ఉన్నాడు. ఎప్పుడైతే 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత బీజేపీకి దగ్గరయ్యాడు. బీజేపీ అవసరాల కోసం ఆంధ్రప్రదేశ్లో తమ అవసరాల కోసం తమకు పార్టీ మద్దతు ఉండాలా అంటే 2014లో తెలుగుదేశం మద్దతు ఉంది కాబట్టి ఏదో ఉండాలంటే జనసేనని దగ్గర తీసి ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో అంటే శాసనసభ్యులు, ఎంపీలు చనిపోయిన సందర్భంలో ఉప ఎన్నికల్లో బీజేపీ పోటీ చేసి జనసేన మద్దతు ఇస్తా ఈ విధంగా ఆయన కేంద్రంలో అటు అమిత్ షా, మోడీ వీళ్ళతోటి సఖ్యతగా ఉంటా రకరకాలుగా రాజకీయాలు లాక్కొచ్చాడు. ఈ దశలో అమరావతి రాజధాని, 3 రాజధానుల వ్యవహారం అప్పుడు బీజేపీని వ్యతిరేకిస్తా తెలుగుదేశానికి మద్దతుగా, అమరావతికి మద్దతుగా ఉన్నాడు. ప్రధానంగా బీజేపీ నేతలు అమరావతికి మద్దతు అంటారు కానీ వైసీపీని మాత్రం వదిలిపెట్టరాని పరిస్థితి నెలకొంది. అలా కొన్నాళ్ళు రాజకీయాలు నడిచినాయి. అయితే ప్యారలల్గా తెలుగుదేశం జనసేనకి మధ్య వ్యతిరేకత లేకపోయినా సఖ్యతగా మాత్రం అనుకూలమైనటువంటి వాతావరణంలో జరగలేదు. సుమారుగా ఏడాదిన్నర 2 ఏళ్ల క్రితం బీజేపీకి పూర్తిగా వైదొలిగి తమ సొంత కుంపటి పెట్టుకోవాలనే ప్రదేశంతో అడుగులు వేస్తే రకరకాల రీజన్స్తో ఆ రైతుల ఆత్మహత్యలు చేసుకున్నారని, వాళ్ళకి వ్యక్తిగతంగా సాయం చేయాలని రాష్ట్రంలో తిరుగుతుంటే పవన్ కళ్యాణ్ కూడా వైకాపా మూకలు అడ్డుకోవడంతో అప్పుడు చంద్రబాబు సంఘీభావం తెలియజేశారు. అప్పటి నుంచి 2 పార్టీల మధ్య సఖ్యత మొదలైంది. అలా రాను జర్నీ సాగుతున్న దశలో బీజేపీ నేతలు పవన్ కళ్యాణ్ వదిలిపెట్టకుండా పట్టుకుంటా వచ్చినా కూడా మీరు రోడ్ మ్యాపే నాకు ఇలేదని వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఎక్కువ పెరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో తెలుగుదేశంతో సఖ్యతగా ఉండటం, ఇలా జరిగే దశల్లో
చంద్రబాబుని పవన్ కళ్యాణ్ కలవటం, పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలవటం, ఒక 4-5 సార్లు ఇట్లా ఇక్కడ రాజధాని అమరావతిలో కలవటం, విజయవాడలో కలవటం, హైదరాబాద్లో కలుస్తున్న రకరకాలుగా జరిగిన పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు అరెస్ట్ సమయంలో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ములాఖాత్ తీసుకున్నప్పుడు వచ్చే ఎన్నికల్లో మేము కలిసి పోటీ చేస్తున్నామని ఒక ప్రకటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. ఇప్పటి వరకు కూడా ఏకంగా అంటే 2019లో బీజేపీ, జనసేన, తెలుగుదేశం ముగ్గురు 3 కోటాలుగా పోటీ చేస్తే అధికారం సునాయాసంగా వైకాపా వశమైంది. రేపొద్దున కూడా మళ్ళీ అదే పరిస్థితి ఉంటే తిరిగి మన అధికారం నిలబెట్టుకోవచ్చని వైకాపా నేతలు ప్రయత్నాల్లో ఉన్నారు. ఎప్పుడైతే జనసేన, పవన్ కళ్యాణ్ తెలుగుదేశం దగ్గర అయ్యారో ఆ పార్టీకి చెందిన మంత్రులు వాళ్ళంతా కూడా ఈ పొత్తును విచ్ఛిన్నం చేయడానికి రకాల ప్రకటనలు, క్రిటిసైజ్ చేయటం, 3 పెళ్ళిళ్ళు అని చెప్పని రకరకాలుగా వీళ్ళిద్దరు ఏదో విధంగా వీళ్ళిద్దరి మధ్య సఖ్యతని చెడగొట్టాలనే ప్రయత్నాలు చేసినా కూడా అవి ఫలించలేదు. ఒకవైపు జనసేన తెలుగుదేశానికి దగ్గర అయ్యే కొద్ది బీజేపీ జనసేన వదిలిపెట్టకుండా ఢిల్లీ స్థాయిలో మాకు ఎన్డీఏలో జనసేన మా ఫ్రెండు అని చెప్పుకుంటా లాక్కొచ్చారు. అంటే ఏంది, పరోక్షంగా జనసేన ద్వారా ఆంధ్రప్రదేశ్లో తాను కూడా తెలుగుదేశం ఫ్రంట్లో ఉండాలని బీజేపీ ప్రయత్నాలు చేసింది. ఇలా జర్నీ సాగుతూ ఉన్న దశలో అనుకోకుండా రాజమండ్రిలో చంద్రబాబు అరెస్టు సెంట్రల్ జైలుకి వెళ్ళిన తర్వాత జరిగిన పరిణామాల్లో 2 పార్టీల కార్యకర్తలు కలిసి రాష్ట్రంలో పనిచేయడం ప్రారంభించారు. అలా ఉమ్మడి జిల్లాల్లో కానీ, విభజించిన కొత్త జిల్లాల్లో కానీ, నియోజకవర్గ స్థాయిలో 2 పార్టీలతో సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహించుకున్నారు, మండల స్థాయిలో నిర్వహించుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద 2 పార్టీలు నేతలు కలిసి పనిచేస్తా ఒక 4-5 నెలల నుంచి ఒక చక్కటి వాతావరణం ఆంధ్రప్రదేశ్లో ఏర్పడింది. ఈ జర్నీ జరిగే సమయంలో తెలంగాణ ఎన్నికల్లో తెలంగాణ బీజేపీ నేతలు చాలా కసరత్తు చేశారు చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవాలని. అంటే హైదరాబాద్లో తెలంగాణలో తెలుగుదేశం బీజేపీతో మద్దతు ఇచ్చే విధంగా అనేక డాక్టర్ లక్ష్మణ్, కృష్ణన్ రెడ్డి, ఇట్లా బండి సంజయ్ లాంటి వాళ్ళు చాలా ప్రయత్నాలు చేశారు. తెలుగుదేశంతో మనకు అండగా లేకపోతే తెలంగాణ రాజకీయాలు మనం నిలదొక్కడం కష్టం అని చెప్పినా కూడా అధిష్టాన వర్గం సరిగా అడ్రస్ చేయలేకపోయింది. ఈ దశలో జనసేనతో పొత్తు పెట్టుకొని తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశంతో పొత్తులో ఉన్నటువంటి జనసేన తెలంగాణ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుంది. సరే, ఈ ఎవరి విధానాల వాళ్ళ తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పూర్తిగా పోటీ నుంచి విరమించి ఓటర్లకు కూడా టీడీపీ సానుభూతి పరులకు కూడా ఎటువంటి ప్రకటన కూడా చేయలేదు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వేసుకోమని నేను చెప్పినటువంటి తటస్థ విధానాన్ని అవలంబించింది. జనసేన పట్టుబట్టి 7 సీట్లు తీసుకుంటే ఒక్క చోట కూడా డిపాజిట్ సాధించలేకపోయింది. దీంతో మోరల్గా జనసేన నేతలు బాగా డిమోరల్ అయ్యారు. మౌఖికంగా అసలు అక్కడ అనవసరంగా మనం కూడా పోటీ చేయకుండా కామ్గా వదిలేసి తెలుగుదేశం వాళ్ళు ఉండడితే డిగ్నిఫైడ్గా ఉండేది అని చెప్పనే భావన అంతర్గతంగా పార్టీ సీనియర్ నేతలు అందరిలో ఉంది. ఎప్పుడైతే ఆ డిపాజిట్ కోల్పోయాడో వైసీపీ నేతలు వ్యంగ్యాస్త్రాలు, రకరకాల మాటలు జరిగింది. అదే ఎన్నికల తర్వాత తెలంగాణ బీజేపీ కిషన్ రెడ్డి మాకు సరిగా పనిచేయలేదు ఆయన అసలు అని చెప్పని వాళ్ళు విమర్శించడం బిగిన్ చేశారు. ఇలా అసలు ఈ పొత్తు ఉంటుందా పోద్దా, ఒక పక్కన తెలుగుదేశంతో లేదు కదా అనేది మళ్ళా జనసేన విడిగా పోటీ చేస్తుంది అనుకునే దశలో చంద్రబాబు ఒక అడుగు ముందుకేసి నిన్న హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి స్వయంగా మాట్లాడటం అనేది ఇప్పుడు ఒక ఊహించని పరిణామం తెర మీదకి వచ్చింది. అంటే ఇప్పటి వరకు జనసేనతో పొత్తుంటే ఎన్ని సీట్లు ఇస్తారు, వాళ్ళు ఒక 50 సీట్లు అడుగుతారు, ఒక 5 ఎంపీ సీట్లు అడుగుతారని ఇట్లా వాళ్ళు అడిగే సీట్లు అని సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చినాయి. ప్రధానంగా ఒక దశలో జనసేన ఒక 25-30 సీట్లు తీసుకుని దాంట్లో 2-3 బీజేపీ కేటాయిస్తుంది అనేది కూడా చాలా చర్చ ఇచ్చింది. ఇవన్నీ చర్చలు జరిగే దశలో చంద్రబాబు నిన్న వెళ్ళి పవన్ కళ్యాణ్ స్వయంగా కలవటం అనేది రాజకీయాల్లో ఊహించని పరిణామం. అసలు వైసీపీ నేతలకు అసలు తెలంగాణ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఓడిపోయిన తర్వాత ఇక్కడ వైసీపీ వర్గాలన్నీ డీలా పడ్డాయి. అక్కడ అధికార పార్టీ మీద ఉన్న వ్యతిరేకత రేపొద్దున మనకు కూడా వస్తుంది. సహజంగా అక్కడ మంత్రులు స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆరే ఓడిపోయాడు అక్కడ శాసనసభ్యుడిగా. ఇవన్నీ పరిణామాలు పరిశీలించి మనకి ప్రమాదం పొంచి ఉంది అనుకునే దశలో అనూహ్యంగా చంద్రబాబు నాయుడు ఒక అడుగు ముందుకేసి పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళటం, రేపొద్దున పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి యువగాళం ముగింపు సభలో ఒకే సభలో ఇద్దరు పాల్గొనటం, తర్వాత 2 పార్టీలు కలిపి ఉమ్మడి మేనిఫెస్టోని తయారు చేయటం, ఎన్నికల తర్వాత క్యాబినెట్లో కూడా జనసేన ఉంటుంది అనే భావన కలిగే విధంగా ముందుకు వేయటం అనేది అసలు వైసీపీకి మింగుడు పట్టలేదు. రాజకీయాల్లో చాలా వేగంగా వైసీపీ వ్యతిరేక ఓటు మొబిలైజ్ అవుతుంది. ఇప్పుడు ప్రధానంగా అంటే సహజంగా ఏంటంటే రెడ్డి సామాజిక వర్గం
వైకాపా జగన్కు అనుకూలంగా, కమ్మ సామాజిక వర్గం ఇటు చంద్రబాబు తెలుగుదేశానికి అనుకూలంగా, కాపు సామాజిక వర్గం జనసేన పవన్ కళ్యాణ్కి అనుకూలంగా ఉందని రాజకీయ పరిశీలకులు కానీ మామూలుగా సహజంగా భావిస్తుంటారు. ఇప్పుడు ఏకంగా తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేస్తే, అంటే కాపు సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం కలిసి పోటీ చేస్తే కోస్తా జిల్లాలో ప్రధానంగా ఉభయ గోదావరి, అటు విశాఖ, అటు బలమైనటువంటి మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయని అందరూ భావిస్తున్నారు. దీంతో ఇప్పుడు ఇద్దరు రెండు పార్టీల మధ్య జరిగిన చర్చల సందర్భంగా వాళ్ళు ఎన్ని సీట్లు అడిగారు, వీళ్ళు ఎన్ని సీట్లు ఇస్తారనే దాని మీద వ్యవహారం నడుస్తూ ఉంది. తెలంగాణ ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలు పరిశీలిస్తే, అంటే గతంలో కూడా మనం తెలుగుదేశం జనసేన దగ్గర పొత్తుంటే ఎట్లా ఉండదు అనుకునేటువంటి చర్చల్లో 25 లోక్సభ సీట్లు ఉన్నాయి. ఒక్కొక్క లోక్సభకి ఒక్కొక్క అసెంబ్లీ సీట్ చొప్పున, అంటే 25 అసెంబ్లీ సీట్లు జనసేనకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. 1-2 ఎంపీ టికెట్ ఇస్తారు అనుకున్నారు. తర్వాత గతంలో కాకినాడలో మన నర్సాపురంలో ఈ పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు పోటీ చేసి ఓడిపోయాడు. ఆయనకి ఇస్తారు సీట్ అనుకున్నారు. 2 రోజుల క్రితం నాగబాబు స్పష్టంగా చెప్పాడు, వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేయట్లేదని క్లియర్ ఇండికేషన్ ఇచ్చేశాడు. దీంతో వాళ్ళకి పెద్దగా ఇప్పుడు ఎంపీ టికెట్లు కూడా 1-2 ఈ నామినేలే కానీ వాళ్ళు అడిగేది ఎక్కువగా ఎమ్మెల్యే సీట్లు అడుగుతారు. ప్రధానంగా నాదెండ్ల మనోహరు, పవన్ కళ్యాణ్ ఇట్లా కొంచెం మంది సీనియర్ నేతలు ఎన్నికల బరిలో ఉంటారు. ఇప్పుడు స్పష్టంగా ఏంటంటే సుమారుగా 25 ఎమ్మెల్యే సీట్లు, 1-2 లేదా 3 ఎంపీ సీట్లు వాళ్ళకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి అంటున్నారు. అంటే గతంలో కూడా ఇది వ్యవహారం నడిచింది. ప్రధానంగా అనకాపల్లి, కాకినాడ, నర్సాపురం 3 ఇస్తారు, లేదంటే బందర్ అనుకున్నారు. బందర్ అయితే వంగవీటి రాధా తెలుగుదేశం అభ్యర్థి ఉన్నాడు కాబట్టి అది కేటాయించడానికి వీళ్ళు అంగీకరించకపోతే నర్సాపురం అనుకున్నారు. నర్సాపురం విచిత్రంగా తెలుగుదేశం పోటీ చేసిన, జనసేన పోటీ చేసిన అభ్యర్థి మాత్రం ఆయన 666. ఆయన జనసేన కేటాయిస్తే జనసేన అభ్యర్థి అవుతారు, తెలుగుదేశం చేస్తే తెలుగుదేశం అభ్యర్థి అవుతారు. ఆయన స్వయంగా చెబుతున్నాడు, నర్సాపురం అభ్యర్థిని నేనే, 2 పార్టీలు ఎవరికి సీట్ ఇచ్చినా కూడా నేనే అభ్యర్థి అవుతానని స్పష్టంగా చెప్పాడు. సరే, సంఖ్య ఎక్కడ సంఖ్య ఎన్ని నియోజకవర్గాలు అనేది ఒక 4-5 వారం 2 వారాల్లో తేలిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రధానంగా యువగళం ఎన్నికల సభ తర్వాత మేనిఫెస్టో తర్వాత సీట్ల పంపకాలు అన్నీ ప్రధానంగా ఉంటాయి. ప్రధానంగా వాళ్ళు రాయలసీమలో ఎక్కువ సీట్లు అడిగే అవకాశం లేదు. రాయలసీమలో వాళ్ళు కానీ అడిగితే తిరుపతి, అనంతపురం అర్బను, లేకపోతే ఆళ్లగడ్డ 2-3 సీట్లు అడిగే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాలోనే ఎక్కువ సీట్లు అడుగుతారు. కృష్ణా గుంటూరు జిల్లాలో 2-1 తీసుకున్న ఉభయ గోదావరి జిల్లాలో మాత్రం ఎక్కువ సీట్లు అడిగే అవకాశాలు ఉన్నాయి. ఈ సీట్లు అభ్యర్థుల ఎంపిక మాత్రం మిగిలింది. రేపు ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత ఎన్నికల రంగంలోకి జనసేనను తెలుగుదేశం కలిసే ఒక ఉమ్మడి ప్రణాళికగా పోయే అవకాశాలు ఉన్నాయి. ఒక దశలో చిరంజీవి ద్వారా కాంగ్రెస్, అదే బీజేపీ కానీ కాంగ్రెస్ పవన్ కళ్యాణ్ కంట్రోల్ చేయాలని చూసినా కూడా ఇప్పుడు తెలంగాణ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అధికారంలో రావడంతో ఇప్పుడు అటుపక్క రేవంత్ రెడ్డి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో క్రియాశీలక పాత్ర పోషించే పరిస్థితులు ఉన్నాయి. అక్కడ ఓడిపోయినటువంటి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జోక్యం చేసుకునే పరిస్థితే లేదు. పాలనాపరంగా వాళ్ళు చేసినటువంటి గతంలో చేసిన వ్యవహారాలన్నింటి మీద ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి తోడుతూ ఉంది. అవినీతి అక్రమాల ఆరోపణలు వాటన్నిటి మీద దర్యాప్తుల పేరుతో వాళ్ళని ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉన్నారు. ఈ పరిస్థితిలో కేసీఆర్, టీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎన్నికల గురించి జోక్యం చేసుకునే పరిస్థితి లేదు. ఇక్కడ పూర్తిగా బీజేపీ కూడా నామాత్రం అయిపోయింది. ఇప్పుడు బీజేపీ కేంద్రంలో ఎన్డీఏలో, తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో లేదు, పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో ఉన్నాడు. ఒకవైపు రేవంత్ రెడ్డి అధికారంలో ముఖ్యమంత్రిగా ఉండటంతో రేపొద్దున భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ ఇండియన్ గ్రూప్ బీజేపీయేతర గ్రూపులోకి రావాలంటే, చంద్రబాబుతో మాట్లాడాలంటే రేవంత్ రెడ్డి ద్వారా పావులు గదిపే అవకాశాలు ఉన్నాయి. ఈ దశలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, ఎన్నికలు మొత్తం కూడా ఈ జనసేన తెలుగుదేశం చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. తర్వాత చంద్రబాబు అరెస్ట్ తర్వాత జరిగిన పరిణామాల్లో వైకాపా ఒంటరి కాకైంది. జనసేన నేత స్వయంగా సెంట్రల్ జైలుకి పోయి ములాఖాత్కి వెళ్ళొచ్చి ఏకంగా డైరెక్ట్గా వచ్చే ఎన్నికల్లో మేము పోటీ చేస్తాం, వైకాపా వ్యతిరేక ఓటుని చీలనివ్వం అని స్పష్టమైన ప్రకటన చేయడం. ఆ తర్వాత ఇటీవల సమావేశాల్లో కూడా తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటుంది, పొత్తును వ్యతిరేకించే వర్గాలు, పొత్తును వ్యతిరేకించే నాయకులు మా పార్టీలో అవసరం లేదు, వెళ్ళిపోండి అని కూడా ఆయన కటుగా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ అన్నింటిని పరిశీలిస్తే భవిష్యత్తులో గతంలో కూడా మీకు నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటు తర్వాత జరిగిన పరిణామాల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ సిపిఐ, సిపిఎం, బీజేపీతో కలిసి మిత్రపక్షాలతో కలిసి పోటీ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. నవ్యాంధ్రప్రదేశ్లో కూడా తెలుగుదేశం పార్టీను బీజేపీ కలిసి పోటీ చేసింది. ఇక్కడ
తెలంగాణలో కూడా 2014లో బీజేపీ తెలుగుదేశం కలిసే పోటీ చేసింది. అట్లా మిత్రపక్షంతో కలిసి పనిచేసినటువంటి సందర్భాలు తెలుగుదేశానికి చాలా ఉన్నాయి. కేంద్రంలో కూడా ఎన్డీఏ యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో కానీ ఎన్డీఏలో కూడా భాగస్వామిగా ఉండి కేంద్ర మంత్రులు కూడా తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. అందువల్ల ఏంటంటే తెలుగుదేశం పార్టీకి ఇదేం కొత్త కాదు, మిత్రపక్షంగా కలిసి పనిచేయటం, సీట్లు పంచుకోవటం అనేది. జనసేన కూడా ఆ పార్టీతో కలిసి ఇప్పుడు చేస్తూ ఉన్నారు. 2 సార్లు ఇక్కడ జరిగినటువంటి ఎన్నికల్లో కూడా బీజేపీకి మద్దతు ఇచ్చారు మన ఉప ఎన్నికల్లో. ఇలా రకరకాలుగా జరుగుతున్న పరిణామాలు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు మొత్తం చంద్రబాబు పవన్ కళ్యాణ్ చుట్టూతా తిరుగుతున్నాయి. అనుకోకుండా అనూహ్యమైనటువంటి పరిణామాలు, చంద్రబాబు అరెస్ట్ తర్వాత జరిగినటువంటి మార్పులు రాజకీయాల్లో వైకాపా వ్యతిరేక ఓటును దగ్గరికి చేర్చాయి. ఈ పరిణామాలన్నీ పరిశీలిస్తే బహుశా జనవరి లోపలే లేదంటే ఒక జనవరి ఫస్ట్ వీక్ లోపలే సీట్ల పంపకం ఖరారైద్ది. 2 పార్టీల మధ్య కూడా విభేదాలు, సీట్ల పంపకాలు పెద్ద తేడాలు వచ్చే అవకాశం ఏం లేదు. ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ముందుకు పోతూ ఉన్నారు. కాబట్టి ఒక బలమైన వైకాపా ఒక చోట బలమైన క్యాడర్ ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బలమైన అభ్యర్థి ఆడుంటే వాళ్ళు దాన్ని వదిలేసి వేరే చోట పోవడానికి కూడా మానసికంగా సిద్ధమయ్యారు. రాజోల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే వైకాపా తరఫున గెలిచిన అతను పోయి జనసేనలో వైకాపాలో చేరాడు. అక్కడ తెలుగుదేశంకి గొల్లపల్లి సూర్యారావు మాజీ మంత్రి బలమైన అభ్యర్థి. ఇప్పుడు అక్కడ సూర్యారావుకి సీటు వదిలిపెట్టడానికి వైకాపాకి అభ్యంతరం లేదు. ఎందుకంటే వైకాపా గెలిచినటువంటి ఎమ్మెల్యే పోయి వైకాపాలో చేరాడు, జనసేన అభ్యర్థి ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే పోయినాక మరలా ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేని తీసుకొచ్చి టీడీపీ ఏదైనా బలమైన అభ్యర్థిని పక్కకు పెట్టి అంత అవసరం లేదు. అదే పరిస్థితి తెలుగుదేశానికి కూడా ఉంది. తెనాల్లో, గుంటూరు జిల్లా తెనాల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ బలమైన నేత. 6 సార్లు పోటీ చేస్తే 3 సార్లు గెలిచాడు. 3 సార్లు ఒకసారి మంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో పనిచేశాడు. సిట్టింగ్ బలమైన అభ్యర్థి. కానీ మనోహర్ వైకాపాలో కీలక నేత. మనోహర్కి ఆ సీటు కావాలని వాళ్ళు అడుగుతుంటే వీళ్ళు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అట్లా ఇచ్చిపుచ్చుకునే దూరంలో ఉన్నారు. ఒకవేళ తెనాల్లో కూడా రాజాకే బలమైన ఎక్కువ ఎడ్జ్ ఉందనుకుంటే వైకాపా వాళ్ళు ఇప్పుడు జనసేన వాళ్ళు కూడా మనోహర్ని తీసుకొచ్చి గుంటూరు పశ్చిమలో పెట్టడానికి సిద్ధమయ్యారు. అంటే సీట్లు పంపకాలు ఇచ్చిపుచ్చుకునే దూరంలో ఇద్దరు త్యాగాలకు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి పొత్తులు, సీట్లు, అభ్యర్థులు వీటిలో ఎక్కడ పొరపచ్చాలు వచ్చే అవకాశం లేదు. సింగిల్ ఎజెండా 2 పార్టీలకి వైకాపా ఓటమి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకుండా వైకాపా ఓటమి ధ్యేయంగానే ముందుకు కదులుతూ ఉన్నారు. దానిలో భాగంగానే నిన్న చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి చర్చలు జరిపారు. రేపు యువగాళం ముగింపు సభలో నేరుగా పవన్ కళ్యాణ్ పాల్గొనబోతా ఉన్నాడు. ఈ అన్ని సంకేతాలు ప్రభుత్వ వ్యతిరేక విధానాలకి కలిసి ఉమ్మడిగా పనిచేయాలనే సంకేతంగా వీళ్ళు అడుగులు పడతా ఉన్నాయి. ఒకవైపు పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు కూడా అంటే నాగబాబు కూడా ఎన్నికల్లో పోటీ చేయని స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడంతో ఈసారి ఎంపీల సీట్లు కూడా అంత పట్టుబట్టే అవకాశం లేదు. 1, 2 లేకపోతే 2, 3 ఎంపీ టికెట్లు ఇవ్వడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు, వాళ్ళు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. సంఖ్య గతంలో అంటే తెలంగాణ ఎన్నికలకు ముందు ఒక 50 ఎమ్మెల్యే సీట్లు, 5 ఎంపీ సీట్లు అడుగుతారు అనుకున్నారు. చివరికి కనీసం 30 ఎమ్మెల్యే సీట్లు, 3-4 ఎంపీ సీట్లు అనుకున్నారు. కానీ తెలంగాణ ఎన్నికల పరిణామాల తర్వాత వైసీపీ నేతలు కూడా అంతర్మదనం చెంది మధ్యలో కూడా 2-3 సార్లు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవాలనేటువంటి కామెంట్లు వచ్చిన సందర్భంలో కూడా మీరు ముఖ్యమంత్రి కావాలా, ముఖ్యమంత్రి పదవి అడగండి అని చెప్పానంటే పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా వ్యాఖ్య చేశాడు. నన్ను మీరు శాసనసభ్యుడిగానే గెలిపించలేదు, ఇంకా ముఖ్యమంత్రి ఎట్లా అడుగుతాం, మీరు అసలు నన్ను ఎమ్మెల్యేనే గెలిపించలేదు, మనం చట్టసభలకు మనం పోయే అవకాశం లేనప్పుడు ఎన్నిసార్లు మనం ఉండాలా, చట్టసభలకు గెలవకుండా మన పార్టీని నడపాలనేటువంటిది కార్యకర్తలకి అంతర్మదనంగా అర్థమయ్యే రీతిలో చెప్పుకుంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో 2 పార్టీల మధ్య పొత్తులు, అవగాహన, సీట్లు, అభ్యర్థుల ఎంపిక ఇటువంటివి కూడా ఎక్కడ పొరపచ్చాలు లేవు. ఉమ్మడి మేనిఫెస్టో కూడా తయారు చేయబోతా ఉన్నారు. 2 కలిపి ఒక మిత్రపక్షంగా ఏర్పడి జనసేన తెలుగుదేశం కూటమి కామన్ మేనిఫెస్టోతో ఎన్నికలకు ముందు పోబోతా ఉన్నారు. ఈ సంకేతాలన్నింటినీ పరిశీలిస్తే వైసీపీ ఏకాగ్గా కాబోతుంది, బీజేపీ ఏకాగ్గా కాబోతూ ఉంది. దాదాపు జనసేన బీజేపీతో తెగతెంపులు చేసుకుని తెలుగుదేశంతో పొత్తుకి సిద్ధమైంది. ఇప్పటి వరకు ఉన్న పరిణామాలు ఇవి. రాజకీయాలు ఇంకా భవిష్యత్తులో ఎలా రూపాంతరం చెందుతాయో మనం వేచి చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ సార్ కేవీఆర్ గారు. ఏదైతే రాష్ట్రంలో ప్రస్తుతం ఏదైతే తెలంగాణ ఎన్నికల అనంతరం చూస్తే కనుక ఏపీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నటువంటి పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు జనసేన టీడీపీ కూటమికి సంబంధించి అసలు జనసేనకి ఎన్ని సీట్లు ఇస్తారనేటటువంటి ఒక క్లారిటీ అనేటటువంటిది ప్రస్తుతం లేకపోవడంతో చర్చ ప్రజల్లోనూ అటు వైకాపాకు సంబంధించి కూడా టీడీపీతో జనసేన పొత్తు ఆద్యంతము ఆఖరి క్షణం వరకు కూడా కుదరకుండా ఉంటే డెఫినెట్గా మేమే గెలుస్తాము, ఎందుకంటే 2 పార్టీలు కలిస్తే మెజార్టీ వచ్చే పరిస్థితులు ఉంటుంది కాబట్టి వేచి చూస్తున్నటువంటి పరిస్థితుల్లో జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు పొత్తుల విషయంలో ఎలాంటి విభేదాలు లేకుండా సమిష్టిగా ముందుకు పోతున్నట్టు మాత్రం తెలుస్తుంది. ఇందులో పవన్ కళ్యాణ్
చాలా వరకు కూడా సాక్రిఫైస్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆయన స్పష్టంగా మీడియా ముఖంగా కూడా కార్యకర్తలు సీనియర్ నాయకుల యొక్క ముఖంగా కూడా ఆయన సమావేశాల్లోనే చెప్పినటువంటి పరిస్థితి. గత ఎన్నికల్లో కనీసం అధినేతనైనటువంటి నన్నే గెలిపించలేనప్పుడు పొత్తు లేకుండా ఎలా ముందుకు వెళతారు, ఇష్టం ఉన్నా లేకున్నా టీడీపీతో మాత్రం పొత్తు ఖాయం అనేటటువంటి స్పష్టత ఇచ్చిన పరిస్థితి. దీంతో ఇక సీట్ల విషయంలో జనసేనకు టీడీపీకి ఎలాంటి విభేదాలు రావు, ఎలాంటి సమస్య లేదనేది అప్పట్లోనే స్పష్టమైనటువంటి పరిస్థితి. ఇక తాజాగా చూసుకుంటే తెలంగాణ ఎన్నికల్లో జనసేన ప్రభావితం చూపలేకపోవటం అనేటటువంటిది ప్రస్తుతం ఇక్కడ సీట్లు డిమాండ్ చేసే పరిస్థితిలో కూడా లేదనేటటువంటి వాదన కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో 22 నుంచి 25 సీట్ల వరకు ఏపీలో అసెంబ్లీ సీట్లు జనసేనకి ఇచ్చే అవకాశం ఉందనేటటువంటిది కేవీఆర్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే 2 నుంచి 3 సీట్ల వరకు ఎంపీ సీట్లు కూడా ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. ఒకవేళ అనివార్య కారణాల నేపథ్యంలో ఎవరైనా జనసేనకు పట్టున్నటువంటి ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి ఏరియాలో బలమైనటువంటి టీడీపీ నాయకుడు కనుక ఎంపీగా కావచ్చు, ఎమ్మెల్యేగా కావచ్చు ఉంటే ఆయా ప్రాంతాల్లో కూడా వాళ్ళ కోసం సీటుని త్యాగం చేసి మరో స్థానాన్ని తీసుకునేందుకు కూడా జనసేన సిద్ధంగానే ఉంది. అల్టిమేట్గా జనసేన ఉద్దేశం, టీడీపీ ఉద్దేశం నిరంకుశమైనటువంటి జగన్మోహన్ రెడ్డి పాలనను అంతమొందించడమే. కాబట్టి వాళ్ళకు ఎన్నికల్లో కావచ్చు, ఎన్నికల ముందు కావచ్చు, సీట్ల పంపిణీకి సంబంధించి కావచ్చు, సీట్ల కేటాయింపులో అభ్యర్థుల్ని బరిలోకి దించే క్రమంలో కావచ్చు ఎలాంటి విభేదాలు ఉండబోవు. స్నేహపూర్వకమైనటువంటి దృక్పథంతోనే ముందుకెళ్ళేటటువంటి సంకేతాలు, పరిస్థితులన్నీ కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి అనేటటువంటిది కేవీఆర్ గారి యొక్క విశ్లేషణలో తెలుస్తుంది. ఇది స్పెషల్ ఫోకస్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.